హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజైతే కౌశలం సర్వేకి సంబంధించి ఇంటర్వ్యూ బేస్డ్ ఎలా ఉంటుందని చెప్పి 3 టైప్స్లో చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, నేమ్. మీ నేమ్ ఏంటో చెప్పాలి. ఏజ్ ఎన్ని ఇయర్స్ చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ ఆర్ ఐ లివ్ ఇన్ విజయవాడ, ఈ రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. మీ ఊరి పేరు చెప్పి. ఫ్యామిలీ, దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. పేరెంట్స్, మై ఫాదర్ నేమ్ అని చెప్పి ఫాదర్ నేమ్ చెప్పి మదర్ నేమ్ ఏంటో మదర్ నేమ్ చెప్పాలి. వర్క్, మా ఫాదర్ ఫార్మర్, మదర్ హౌస్ వైఫ్ అని చెప్పి ఇలాగ సింపుల్గా చెప్పేయచ్చు. వర్క్ తర్వాత దీని ద్వారా తర్వాత మన డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించి అయితే చెప్పాలి. అది వచ్చేసరికి ఐ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఎట్ విజయవాడ ఇన్ చైతన్య డిగ్రీ కాలేజ్. ఎక్కడ చదివావో ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా చెప్పాలండి, లేదైనా తర్వాతైనా వాళ్ళు అడుగుతారు. ఫేవరెట్ సబ్జెక్ట్, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్ అని చెప్పి మీ సబ్జెక్ట్ ఏంటో చెప్పొచ్చు. హాబీస్ వచ్చేసరికి కుకింగ్ ఏ డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ అనేది నా హాబీ అండి. మీ హాబీస్ ఏంటో చెప్పండి. జాబ్ ఎక్స్పీరియన్స్, నాకైతే ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టా. దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ సార్ అని చెప్పి సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే ఇలా కూడా చెప్పొచ్చు, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ ఆర్ మై నేమ్. My name is Jyotirmay. I am from Vijayawada. We are 4 members in my family, including me. My father name is Srinivasrao and my mother name is Bhavani. They both are farmers in my own village. They works dawn to dusk every day. I completed my graduation at Vijayawada in Chaitanya Degree College. My favorite subject is English. My hobbies are reading a storybooks and cooking a delicious food items. I don't have any job experience in at any company or institute. My main goal is to get a government job, but present I need this job opportunity. ఆ వర్డ్ పెట్టినందుకైనా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఎందుకనంటే మెయిన్ గోల్ చెప్పినందుకు ఈ జాబ్ ఆపర్చునిటీ ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో చూడండి. ఫస్ట్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్ టు సపోర్ట్ మై సెల్ఫ్ వైల్ ఐ కంటిన్యూ వర్కింగ్ టువర్డ్స్ మై గోల్. ఐ బిలీవ్ దట్ ఎవ్రీ స్టెప్ వీ టేక్ టీచర్స్ అస్ సంథింగ్ అండ్ దిస్ జర్నీ ఈజ్ హెల్పింగ్ మీ గ్రో అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ మై డ్రీమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు ది పేషెన్సీ. ఈ వర్డ్ అయితే ఉపయోగించి థ్యాంక్ యూ చెప్పేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే క్లోజ్ చేయాలండి. నెక్స్ట్ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చేస్తారు. హాబీస్ అని చెప్పాను కదా, రీడింగ్ బుక్స్, కుకింగ్ అని. ఏం బుక్స్ చదువుతారు, నేమ్స్ చెప్పమంటారు. కుకింగ్ ఏమేం చేస్తారో ఐటమ్స్ చెప్పమంటారు. తర్వాత పేరెంట్స్ ఫార్మర్సా, ఏం పండిస్తారు, ఫార్మర్స్ అని చెప్పారు కాబట్టి ఏం పండిస్తారని చెప్పండాలి. లివింగ్ ప్లేస్ విజయవాడ అంటున్నారు, మరి ఓన్ విలేజ్ అంటున్నారు, ఎక్కడ పుట్టారు ఏంటని అడుగుతారు. సమ్ టైమ్స్ ఓన్లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బీ లైక్ దిస్ అంటే గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ జ్యోతిర్మయ్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పిన తర్వాత వాళ్ళైతే అక్కడితో ఇదేంటంటే నేను ఎందుకు ఇవి రాశానంటే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు వాళ్ళ మధ్యలో ఆఫ్ చేసేసి అంటే మనకు సింపుల్గా ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, నౌ దే స్టాప్డ్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. విచ్ గ్రూప్ ఆర్ స్టడీడ్ ఇన్ డిగ్రీలో ఏ గ్రూప్ చదివారు, ఎందుకు ఈ జాబ్ చూస్ చేసుకుంటున్నారు, అసలు మేము ఇచ్చే జాబ్కి మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అయితే గవర్నమెంట్ జాబ్ మెయిన్ గోల్ రిలేటెడ్ అని చెప్పి రాశాను కదా, ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్ అని అంటున్నారు మెయిన్ గోల్. మరి ఈ జాబ్ ఇస్తే మీరు ఎలా వర్క్ చేస్తారు, 12 అవర్స్ 14 అవర్స్ కష్టపడితే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు కదా, మరి మీకు 8 అవర్స్ ఈ ప్రైవేట్ జాబే ఉంటే మీరు ఎలాగా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారండి. క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడిగిన అన్నిటికీ మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకో టైపు ఇంటర్వ్యూ అయితే తెలుగులో అండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో ఇలా చెప్పొచ్చు. శుభోదయం, శుభమధ్యాహ్నం సార్ ఆర్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు జ్యోతిర్మయ్, నేను విజయవాడ వాసిని. నా కుటుంబంలో మొత్తం 4, నాతో కలిపి నా తండ్రి గారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మ భవానీ. ఇద్దరు మా సొంత గ్రామంలో రైతులుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేస్తారు. నేను విజయవాడలో ఉన్న చైతన్య డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్. నా హాబీస్ పుస్తకాలు చదవడం, రుచికరమైన వంటలు చేయడం. నాకు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు. నా ప్రధాన లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం పొందడం.
కానీ ప్రస్తుతం ఆర్థిక మద్దతు కోసం ఈ ఉద్యోగం అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నాకు లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ప్రతి అడుగు నాకు ఏదో ఒకటి నేర్పిస్తుందని నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అని చెప్పి కంపల్సరీగా చెప్పాలండి. ఈ ఇంటర్వ్యూ 3 టైప్స్ నేను ఎందుకు రాస్తున్నాను అనంటే, ఖచ్చితంగా వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. మీరు ప్రిపేర్గా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.